న్యాయ సంహిత సెక్షన్ 35 ఇది పాత ఐపీసీ సెక్షన్ 97ను సూచిస్తుంది. సెక్షన్ ఏమిటంటే ఆత్మరక్షణ హక్కు ప్రాణములకే గాక ఆస్తిపాస్తులకు కూడా అన్వయిస్తుంది అనేది ఈ సెక్షన్. మనం ఈ సెక్షన్ని సెక్షన్ 37లో ఉదహరింపబడిన పరిమితులకు లోబడి ఆత్మరక్షణ హక్కు ఈ క్రింది సందర్భములకు వర్తిస్తుంది. అంటే సెక్షన్ 37లో ఉదహరింపబడిన పరిమితులకు లోబడి ఆత్మరక్షణ హక్కు క్రింది సందర్భంలోకి వర్తిస్తుంది అన్నారు. ఆ సందర్భంలో ఏంటి? 1 వ్యక్తిగతముగా ఒక వ్యక్తిపై దౌర్జన్యము జరిగిన సందర్భములకు, ఇతరులపై దౌర్జన్యము జరిగిన సందర్భములకు, లేక 2 ఒక వ్యక్తి యొక్క స్థిర చిరాస్తులు ఇతరుల దౌర్జన్యముకు గురి అయినప్పుడు, లేదా ఇతరుల యొక్క స్థిర చిరాస్తులు ఎవరి వలన అయినా దౌర్జన్యముకు గురి అయినప్పుడు, దౌర్జన్యము చేయుటకు ప్రయత్నం జరిగినప్పుడు. ఈ 2 సందర్భాల్లో మనకు ఆత్మరక్షణ హక్కు వర్తిస్తుంది. అంటే స్థిర చిరాస్తుల మీద చేసినా కానీ, ఒక వ్యక్తిపై దౌర్జన్యం చేసినా కానీ, ఈ 2 సందర్భంలో మనకు ఆత్మరక్షణ హక్కు వర్తిస్తుంది. అంటే సెక్షన్ 37లో కొన్ని పరిమితులు కూడా తెలియజేశారండి. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆ పరిమితులకు లోబడి ఈ 2 సందర్భాల్లో మనకు ఆత్మరక్షణ హక్కు వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్తులు దొంగతనమునకు, దోపిడీకి, తుంటరి చేష్టలకు, అక్రమ ప్రవేశముకు గురి అయిన సందర్భములకు మాత్రము ఆత్మరక్షణ హక్కు అన్వయిస్తుంది. ఈ సెక్షన్ చివరిగా తెలియజేసేది ఏంటంటే, కేవలం శారీరకమైన గాయములు, ప్రమాదముల నుండి రక్షించుకొనుటకే గాక స్థిర చిరాస్తుల రక్షణ విషయంలో కూడా ఆత్మరక్షణ హక్కు ఉపకరిస్తుందని ఈ సెక్షన్ ద్వారా తెలియజేస్తుంది, మనకు తెలుస్తుందండి. ఇంకా ఈ సెక్షన్ 35 బిఎన్ఎస్ సెక్షన్ 35 గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు మరింత స్పష్టంగా కొంతవరకు అర్థం అవ్వాలంటే ఈ ఇమేజ్లోని మ్యాటర్ని చదవండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.